నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. గ్రామీణంలో ఉన్నటువంటి విద్యార్థుల ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో అంటే ఒలింపిక్స్లో ఒక మెడల్సే లక్ష్యంగా సీఎం కప్ అయితే ప్రారంభమైంది. ఈ సీఎం కప్ దశల వారీగా ఇక్కడ గ్రామ స్థాయిలో క్రీడలు ఆడి అది అక్కడి నుంచి జిల్లా స్థాయి నుంచి స్టేట్ లెవెల్లో ఈ విధంగా విద్యార్థుల్లోని నైపుణ్యం కావచ్చు, ప్రతిభ అది బయట ప్రపంచానికి తెలిసే విధంగా చేస్తుంది ఈ సీఎం కప్. మాట్లాడడం దీనికి సంబంధించిన జిల్లా క్రీడల అధికారి ఉన్నారు. ఎట్లా నడుస్తున్నాయి క్రీడలు? మరి ఇప్పటికే గ్రామ స్థాయిలో పూర్తి అయిపోయినాయి, జిల్లా స్థాయిలో నడుస్తున్నాయి. ఏ విధంగా ఉంటుంది? మరి విద్యార్థుల ప్రోత్సాహం ఏ విధంగా కొనసాగుతుంది? వాళ్ళు ఏం లక్ష్యంతో ఇది వాళ్ళకి ఎట్లా ముందలు తీసుకెళ్ళబోతున్నారు? జిల్లా స్థాయిల తర్వాత ఎలా ఉండబోతుంది కప్పు ఉద్దేశం కావచ్చు? సార్, ఇది సీఎం కప్పు తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టోర్నమెంటు. ఇది 2వ ఎడిషను. ఈ 2వ ఎడిషన్లో దాదాపు నిజామాబాద్ జిల్లాలోనే ఒక 26,000 రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. ఇది రాష్ట్రంలో మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నాము. మొదటి దశ గ్రామంలో జరిగింది, తర్వాత 2వ దశ మండలంలో జరిగింది, 3వ దశ అసెంబ్లీలో జరిగింది, 4వ దశ ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్నారు అద్భుతమైన క్రౌడ్తో 4వ దశ జిల్లా స్థాయి టోర్నమెంట్లు నిర్వహిస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. ప్రతి దశలోనూ కూడా సక్సెస్. ప్రతి గ్రామంలో టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది, అటు మండలంలో, ఇటు అసెంబ్లీలో, ఇటు జిల్లా స్థాయిలో పకడ్బందీగా ప్లాన్ చేసి అన్ని దశల్లో ఎంపీడీఓలను కానీ, ఎంఆర్ఓలను కానీ, రాజకీయ నాయకులను కానీ అందరిని ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క టోర్నమెంట్లో పాల్పంచుకోవడం జరిగింది. అందరూ కూడా మా వ్యాయామ సోదరులు కూడా చాలా యాక్టివ్గా ఉండి అన్ని దశల్లో టోర్నమెంట్కు సక్సెస్ఫుల్గా నిర్వహించారు. ఇప్పుడు ఇక్కడ జిల్లా స్థాయి జరుగుతుంది. ఇది చివరి దశ 5వ దశలో ఉంటుంది రాష్ట్ర స్థాయి టోర్నమెంటు. ఈరోజు ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళను రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయి పోటీలు ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఉన్నాయి. మిగతా కొన్ని గేములు కూడా వివిధ జిల్లాల్లో అక్కడక్కడ ఉన్నాయి. వాటి వివరాలు మీకు త్వరలో అందజేస్తాం. ముఖ్యంగా ఏదైతే గ్రామ స్థాయిలో అయిపోయింది, జిల్లా స్థాయిలో ఇప్పుడు దాదాపు ఒక వారం రోజుల పాటు పూర్తి అయిపోయిందా? లేకపోతే ఎలాంటి దాదాపు 30 రకాల గేమ్స్ కూడా దీంట్లో ఉన్నటువంటి ఎక్కువ ఇంట్రెస్ట్ దేంట్లో చూపిస్తున్నారు? ప్రతిభ ఎక్కువ కనిపించినటువంటి జిల్లాల వ్యాప్తంగా చూస్తే అయితే నిజామాబాద్ ఎట్లా ఉంది పొజిషన్? గేములు ఇవి ఎక్కువ తక్కువ అన్నట్లు ఏమి లేదు. అన్ని రిజిస్ట్రేషన్లు మనకు బాగా అయినాయి. అటు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, హ్యాండ్బాల్, ఫుట్బాల్, హాకీ, ఆర్చరీ, నెట్బాల్, జూడో, అథ్లెటిక్స్ ఇవన్నీ కూడా ఒక గేమ్ అంటూ ఇది ఏది సక్సెస్ అయిందంటూ లేదు. అన్ని గేమ్స్ సక్సెస్ అయినాయి. గ్రామ స్థాయిలో నిర్వహించడం జరిగింది, అటు మండలంలో నిర్వహించడం జరిగింది, ఇటు జిల్లాలో చెస్సు, క్యారము చాలా గేమ్స్ 44 గేమ్స్ నిర్వహించడం జరిగింది. అన్నిట్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరు ఈరోజు చూస్తున్నారు స్టేడియం అంతా కూడా కలకలాడుతున్నది. ఇక్కడ పాల్గొంటున్నాయి 6 అసెంబ్లీ స్థాయిలో పోటీ పడుతున్నాయి. అయినా ఇంతమంది జనాలు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క టోర్నమెంట్ చేస్తున్నారు. మీరు అక్కడ చూస్తున్నారు వివిధ ఇండివిజువల్ గేమ్స్లో క్యారము, చెస్సు, ఇండివిజువల్ గేమ్స్ అయితే ఏవేవైతే ఉన్నాయో వాటిలో అక్కడ మెడల్స్ ప్రదానం జరుగుతుంది. చాలా మంచి రెస్పాన్స్ మీరు చూస్తున్నారు ఇక్కడ. కాబట్టి ఈ దశ అంటూ ఏమి లేదు. అన్ని దశలు సక్సెస్ అయినాయి, అన్ని టోర్నమెంట్ కూడా సక్సెస్ అయినాయి. మనకు ఎన్నో గేమ్స్ ఉన్నాయి. ఎన్నో గేమ్స్ అనగానే చాలామంది ఆడేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రోత్సాహం ప్రభుత్వం నుంచి ఇస్తే మరింత అది ఇంకా ఎక్కువగా ఇష్టపడి ముందుకెళ్లే పరిస్థితి. ప్రభుత్వం నుంచి చాలా ఆటలకు కొద్ది ఆదరణ కరువైంది. సపోర్ట్ చేస్తే కనుక ఇంకా మంచి. నిజామాబాద్ అంటేనే చాలా మట్టుకు చూస్తున్నాం. ఇప్పుడు పెద్ద ఇక్కడ నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఎదిగిన వాళ్ళు ఉన్నారు, ప్రతిభ చూపిస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఎట్లా ఉంటుంది? చాలా ఆర్చరీ కావచ్చు, చాలా రంగాలు ఇంకా ప్రోత్సాహం అయితే లేనటువంటి సిచ్యువేషన్. చాలా మంచి ప్రశ్న అడిగారండి. ప్రభుత్వము చాలా ఏర్పాట్లు చేస్తూ ఉన్నది. టోర్నమెంట్ ఉద్దేశమే గ్రామీణ స్థాయిలో ఉన్న క్రీడాకారులని అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దడం అనే ఉద్దేశంతో ఈ యొక్క సీఎం కప్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇన్ని రిజిస్ట్రేషన్లు, ఇంతమంది ఇన్వాల్వ్మెంటు, ఇంతమంది క్రీడాకారులు బయటకు వస్తున్నారు. ప్రతి దశలో గ్రామీణ క్రీడాకారులలో ఉన్నటువంటి ఫిట్నెస్ లెవెల్ హైలో ఉంటాయి. వాళ్ళని అంతర్జాతీయ స్థాయికి శిక్షణని ఇవ్వచ్చనే ఉద్దేశంతో ఈ యొక్క టోర్నమెంట్లు అండర్ 14, అండర్ 16, అండర్ 18 వరకు కేటాయించడం జరిగింది. దీంట్లో ఉన్న పిల్లల్ని ఇందులో ఎవరైతే మంచి ప్రతిభ కనపరుస్తారో వాళ్ళను అకాడమీలలో రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ చాలా అకాడమీలు అక్కడక్కడ ఫుట్బాల్ అకాడమీ కానీ, వాలీబాల్ అకాడమీ, అన్ని రకాల అకాడమీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ పిల్లల్ని స్పెషల్ కోచ్లు వచ్చి అక్కడ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ ఎక్కడైతే జరుగుతుందో వాళ్ళు అబ్జర్వ్ చేసి ఈ పిల్లాడు బాగా ఉన్నాడు, ఈ స్కిల్ బాగా ఉంది, వీని హాస్టల్లో చేర్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క టోర్నమెంట్ను నిర్వహించడం జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ టోర్నమెంట్ వేరే రాష్ట్రాలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఒలింపిక్ క్రీడా అసోసియేషన్ సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు, మాట్లాడదాం. ఎట్లా చూడాలి? చాలా మట్టుకు ఇప్పుడు నిజామాబాద్ అంటేనే ప్రత్యేకమైనటువంటి జిల్లాగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ నుంచి ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారు, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి కప్పులు కావచ్చు, ఇవి ఫ్యూచర్లో వీళ్ళ ఎవరైతే క్రీడలు ఆడతారో వాళ్ళకి మైలురాయిగా నిలబడతారా? లేకపోతే పెద్ద మొత్తంలో నిజామాబాద్ జిల్లాకి ఇట్లాంటి కప్పుల ద్వారా పేరు వచ్చే అవకాశం ఏమైనా ఉందా?
తప్పనిసరిగా నిలబడతారండి. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో గత 25 ఏళ్ళ నుంచి కోచెస్ లేరు. ఇలా కేవలం సీఎం ఒక క్రీడాకారుడు ఉన్నాడు కాబట్టి ఈ క్రీడలను ఏర్పాటు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఉన్న గవర్నమెంట్లు స్పోర్ట్స్ని నిర్వీర్యం చేసింది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చి గ్రామీణ స్థాయి నుంచి ఒక క్రీడాకారుని తీసుకుపోయి జిల్లా స్థాయి, మండల స్థాయి, మండలికి వెళ్ళి జిల్లా స్థాయికి వెళ్ళి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసి ఇప్పుడే చెప్పారు డివైఎస్ఓ ఇక్కడ ఉన్న ప్రతిభ గల క్రీడాకారుని కంపల్సరిగా స్పోర్ట్స్ హాస్టల్కు, స్పోర్ట్స్ అకాడమీకి ఎంపిక కూడా చేస్తున్నారని చెప్పి వారికి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఈ ఎంపిక పోటీలు జరుగుతున్నట్లు కూడా వారికి తెలియ వీరు చేస్తున్నారంటే చాలా ధన్యవాదాలు చెప్పచ్చు. మన నిజామాబాద్ ఇట్లాంటి ఇప్పుడు ఏదైతే కప్స్ పెడుతున్నారు, సెలెక్ట్ అయ్యి పెద్ద నేషనల్ లెవెల్లో ఇంతమందికే వెళ్ళారు అంటే ఇప్పుడు చాలామంది కోచులు లేనటువంటి పరిస్థితి, వాళ్ళు సెల్ఫ్గా నేర్చుకున్నటువంటి అంశం అని చెప్పొచ్చు. ఎవరైనా గురువు ఉంటేనే ఆ విద్య కావచ్చు, ఆ ఆట కావచ్చు మరింత ప్రతిభావంతంగా ఉంటుంది. మరి కోచుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరి ఇదంతా ఓవరాల్గా ఎట్లా ఫుల్ఫిల్ చేస్తుందని మీరు భావిస్తున్నారు? మీరు అన్నట్లు కోచులు లేకున్నా కూడా నిజామాబాద్ జిల్లాలో జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారు. వారికి ఎంకరేజ్ చేస్తున్న క్రీడా సంఘాలు కానివ్వండి, పీటీలు కానివ్వండి, ఫిజికల్ డైరెక్టర్ వాళ్ళ ఎంకరేజ్మెంట్తోనే ఈ స్థాయికి వచ్చారు. ఇప్పుడు డివైఎస్ఓ వచ్చి నుండి ఇక్కడ ఒక డిఎస్డిఓ ఉన్నాడు, ఇక్కడ ఒక బిల్డింగ్ ఉన్నదని చెప్పి చూస్తుంటే గుర్తుకొస్తుంది. చూడండి ఎంతమంది పిల్లలు నిజామాబాద్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పి కూడా ఉన్నది. ఈ రిజిస్ట్రేషనే కాదు, రాష్ట్రంలో పథకాలు సాధిస్తారని చెప్పి కూడా తెలుపుతున్నాను. మీ ఒలింపిక్ అసోసియేషన్ సంబంధించి ఎలాంటి సపోర్ట్ ఉండబోతుంది? మరి ఇంకా క్రీడాకారులు చాలా పెద్ద మొత్తంలో వస్తే నిజామాబాద్కు మరింత పేరు దక్కే అవకాశం ఉంటుంది. ఇది ఎప్పటి వరకు గ్రౌండ్ కావచ్చు, ఈ కోచ్లు కావచ్చు, మంచి క్రీడలు అందించే విధంగా ఏ విధంగా ప్రభుత్వం దీన్ని చొరవ చూపించే అవకాశం ఉంటుంది? నిజామాబాద్ జిల్లాలో పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు ఉన్నారు, గవర్నమెంట్ విప్ కూడా షబీర్ అలీ గారు ఉన్నారు. వారిని మేము మొన్ననే రీసెంట్లీ కలిసినాం. కంపల్సరిగా ఇక్కడ స్టేడియాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఉన్నప్పుడే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా చెప్పారు. వారికి ఒలింపిక్ అసోసియేషన్ తరఫున అన్ని విధాల సహకారాలు అందిస్తామని చెప్పి చెప్తున్నాను. రైట్, ఇది క్రీడాకారులకు ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు. సీఎం కప్ ద్వారా పెద్ద మొత్తంలో యువకులు కావచ్చు, ఇటు విద్యార్థులు పెద్ద మొత్తంలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే ఒక ఆకాంక్షతో ప్రభుత్వం అయితే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంది. మరి దీనికి సంబంధించి గ్రౌండ్ కావచ్చు, కోచ్లు చాలా ఇంపార్టెంట్. ఈ నేపథ్యంలో ఒలింపిక్ అసోసియేషన్ సంబంధించినటువంటి అసోసియేషన్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కావచ్చు, తర్వాత ప్రభుత్వ ప్రతినిధులకు అడిగితే అక్కడ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్యూచర్లో నిజామాబాద్కి మరింత మంచి క్రీడా ప్రాంగణం కావచ్చు, మరింత ఫెసిలిటీస్ ఎక్కువ ఉండే విధంగా ప్రోత్సాహం చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినట్టుగా వీళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా నిజామాబాద్ జిల్లాకు మంచి పేరు వచ్చే అవకాశాలు భవిష్యత్తులో ఉన్నట్టుగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. తెలంగాణ వెయిట్ లిఫ్టింగ్ అధ్యక్షులు ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. ఎట్లా ఇప్పుడు సీఎం కప్లో ఈ వెయిట్ లిఫ్టింగ్ సంబంధించి అసలు ఉందా? ఇక్కడ నుంచి ప్రోత్సాహం ఎట్లా ఉంది? మరి వెయిట్ లిఫ్టింగ్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. ఓన్లీ బిల్డర్స్ మాత్రమే అట్లాంటి లిఫ్ట్లు చేయడం కావచ్చు. ఇట్లా చాలామంది నిజామాబాద్ నుంచి ప్రముఖులు ఉన్నారు, పెద్ద పెద్ద స్థాయిలో, ప్రపంచ స్థాయిలో ప్రతిభ చూపెట్టారు. ఈ వెయిట్ లిఫ్టింగ్ పరిస్థితి ఎట్లా ఉంది? సీఎం కప్ దీనికి ఎట్లా, దీంట్లో అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వస్తున్నారు ఎవరైనా పార్టిసిపేట్ చేయడానికి? మీరు వెయిట్ లిఫ్టింగ్ సంబంధించి చాలా మంచి ప్రశ్న అడగడం జరిగింది. వాస్తవంగా అయితే నిజామాబాద్ జిల్లాలో 1992 నుంచి వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్ అనే ఈ 3 క్రీడాంశాలు కూడా కలెక్టివ్గా జరుగుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకు చాలామంది బాడీ బిల్డర్స్ కానీ, తెలంగాణ స్థాయిలో వెయిట్ లిఫ్టర్స్ కానీ, పవర్ లిఫ్టర్స్ కానీ అందరూ కూడా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కూడా నిన్న జరిగినటువంటి జిల్లా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ ఎంపికలో సుమారు 8 మంది వెయిట్ లిఫ్టర్స్ కూడా సెలెక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు 22 నుంచి 24 వరకు రాష్ట్ర స్థాయిలో జరిగే వెయిట్ లిఫ్టింగ్ సీఎం కప్ పోటీల్లో పాల్గొంటారు. వాస్తవంగా నేను కూడా సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీలకు నేను కూడా వన్ ఆఫ్ ద ఇన్ఛార్జ్గా వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఉన్నాను. కాబట్టి మన జిల్లా నుంచి గతంలో వెయిట్ లిఫ్టింగ్తో పాటు మిగిలిన క్రీడాంశాల్లో చాలామందికి క్యాష్ అవార్డ్స్ కూడా ఎక్కువ సంఖ్యలో రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇది ఒక ప్రెస్టేజ్గా, అంటే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కూడా మన నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు ఎక్కువ సంఖ్యలో క్యాష్ అవార్డు పొందే అవకాశం ఉంది. దాంట్లో కాకపోతే మీరు అన్నట్టుగా వెయిట్ లిఫ్టింగ్ అనేది ఈ జిల్లా స్థాయి, గ్రామీణ స్థాయి నుంచి అనుకున్నంత రీతిలో మనం ఇంకా ప్రతిభ చాటడం లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఒకరిద్దరు మాత్రం హరీష్ తేజ అని, తర్వాత ఇంకొక అమ్మాయి ఇప్పుడు మన దగ్గర జాతీయ స్థాయి పోటీలో వెయిట్ లిఫ్టింగ్లో మొన్న పాల్గొని రావడం కూడా జరిగింది. వాళ్ళు రేపు సీఎం కప్ పోటీలో కూడా పాల్గొంటారు. తప్పకుండా వాళ్ళకు కూడా క్యాష్ అవార్డు వస్తుంది. వెయిట్ లిఫ్టింగ్ అంటే బాడీ బిల్డర్సే ఇట్లాంటి దాంట్లో పార్టిసిపేట్ చేస్తారా, లేకపోతే ఎవరైనా వెయిట్ లిఫ్టింగ్కి బాడీతో సమానం లేకుండా ఈ లిఫ్ట్లో పాల్గొనొచ్చా?
సో యాక్చువల్గా వెయిట్ లిఫ్టింగ్ బాడీ బిల్డింగ్ అనేది దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. బాడీ బిల్డింగ్ అనేది కేవలము వాళ్ళ యొక్క కండరాల ప్రదర్శన, దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ వేరే ఉంటాయి. వెయిట్ లిఫ్టింగ్ సంబంధించినటువంటి ఎక్సర్సైజు, ప్రాక్టీసు, వర్కౌట్ వేరే ఉంటుంది. కానీ కాకపోతే ఏంటంటే వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ చేసిన వాళ్ళు వాళ్ళ యొక్క మసిల్స్ డెవలప్ అవుతాయి కాబట్టి వాళ్ళకు కొంచెం బాడీ బిల్డింగ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ వెయిట్ లిఫ్టింగ్ మాత్రం అన్నిటికంటే ఎక్కువ కష్టమైనటువంటి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఇటు మైండ్ షార్ప్గా పనిచేయాలి, వాళ్ళ యొక్క మూమెంట్స్ స్పీడ్ ఉండాలి, తర్వాత పవర్ కూడా ఉండాలి. కాబట్టి వెయిట్ లిఫ్టింగ్ వర్కౌట్ అనేది చాలా డిఫరెంట్. దానికి దీనికి సంబంధం లేదు. బాడీ బిల్డర్లు వెయిట్ లిఫ్టర్ కావాలని లేదు. వెయిట్ లిఫ్టర్ ఈజ్ సపరేట్, బాడీ బిల్డర్ సపరేట్. అంటే జిల్లా స్థాయిలో దీనికి సంబంధించినటువంటి కోచ్ అవైలబుల్ ఉన్నప్పటికీ దీనికి సంబంధించిన చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి అంశంగా చెప్పచ్చు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కావచ్చు, ఇదంతా ఎట్లా ఉంది? సో వాస్తవంగా వెయిట్ లిఫ్టింగ్ చాలా ఖరీదైనటువంటి క్రీడ. ఎందుకంటే దానికి తగ్గట్టు ఇప్పుడు బాడీ వెయిట్ ప్రకారం కాంపిటీషన్ జరుగుతుంటాయి కాబట్టి దానికి తగ్గట్టు ప్రోటీన్స్ అవసరం. ఈరోజు ప్రోటీన్స్ తినడంలో చాలా ఖరీదైనటువంటి ప్రోటీన్స్ ఉన్నాయి. ఆ ప్రోటీన్స్ కావాలంటే కనీసం ఒక్కొక్క వెయిట్ లిఫ్టర్కు నెలకు 2 నుంచి 5,000 రూపాయల వరకు ఖర్చు ఉంటుంది వాడు ప్రాక్టీస్ చేయాలంటే. కానీ మనకి ఇప్పుడు ఏ జిల్లాలో కూడా ఈ వెయిట్ లిఫ్టింగ్ అంటూ ప్రత్యేకంగా కోచ్లు స్పోర్ట్స్ అథారిటీ ద్వారా లేరు. కేవలం స్పోర్ట్స్ స్కూల్లో మాత్రం హైదరాబాద్ స్పోర్ట్స్ స్కూల్లో ఉన్నారు. ఇప్పుడు జిల్లాల నుంచి ఎవరైతే ప్రతిభావంతులు ఉన్నారో మన నిజామాబాద్ జిల్లా నుంచి కూడా దాదాపు 5 ఇప్పుడు స్పోర్ట్స్ స్కూల్లో వెయిట్ లిఫ్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. కాకపోతే జిల్లాలో కూడా వెయిట్ లిఫ్టింగ్ కోచ్ని పెట్టి స్పోర్ట్స్ అథారిటీ ఎంకరేజ్ చేస్తే తప్పకుండా గ్రామీణ స్థాయి నుంచి వెయిట్ లిఫ్టర్లు వచ్చే అవకాశం ఉంటుంది. సీఎం కప్ ద్వారా ఇట్లాంటి సంవత్సరంకి ఒకసారి క్రీడలు నిర్వహిస్తున్నారు. స్పెసిఫిక్గా ఇట్లాంటి మీ వెయిట్ లిఫ్ట్కి సంబంధించి దానిపైన ఏమైనా దృష్టి పెట్టి ఫండ్స్ రిలీజ్ చేయడమో, లేకపోతే దీని మీద ఫోకస్ పెట్టి మరింత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మరింత ప్రోత్సాహం అందిస్తే బాగుంటే పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి ఏమైనా జరుగుతాయి ఇవన్నీ? యు ఆర్ రైట్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పోటీలను తరచుగా నిర్వహించాలి. పోటీలు తరచుగా నిర్వహించడం వల్ల వాళ్ళకి ఏమవుతుంటే వాళ్ళ ప్రతిభ బయటకు వస్తుంది. ఈ పోటీలను తరచుగా నిర్వహించాలంటే వాళ్ళకు ఒక నిర్వహణ ఎక్స్పెండిచర్స్ ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు జనరల్గా ఏం చేస్తుంది, అసోసియేషను డిస్ట్రిక్ట్ లెవెల్ కండక్ట్ చేసుకుని స్టేట్ లెవెల్కి పంపిస్తుంది. స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్కి పోతారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ నుంచి గ్రామీణ స్థాయి నుంచే క్రీడాకారులకు పోటీల నిర్వహణకు, వాళ్ళకు ప్రయాణ ఖర్చులకు ఒకవేళ అమౌంట్ గిట్ని ఇచ్చి వాళ్ళకు హెల్ప్ చేసినట్టయితే తప్పకుండా వీళ్ళు పైకి వచ్చే అవకాశం ఉంటుంది. సీఎం కప్కు సంబంధించి ఇప్పటికే ఇక్కడ విద్యార్థులతో పాటు యువతకందరికీ ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఈ కప్పు నడుస్తుందని చెప్పొచ్చు. పాలిటెక్నిక్ దీనికి సంబంధించి ఏదైతే కలెక్టర్ గ్రౌండ్లో అయితే పెద్ద మొత్తంలో క్రీడలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్, చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేస్తున్నారు విద్యార్థులు. మరి ఇది కేవలం విద్యార్థుల ప్రతిభ కాకుండా వాళ్ళ నైపుణ్యం కావచ్చు, వాళ్ళ ఆటపాటల్లో వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రదర్శన ఇస్తున్నారో మొత్తం అవన్నీ కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళ ప్రతిభ అనేది రాష్ట్రానికి కావచ్చు, ఇక్కడ మొత్తానికి దేశం చూసే విధంగా వాళ్ళ ప్రతిభ వెలికితీసే విధంగా ఇట్లాంటి క్రీడలు ఉపయోగపడుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నటువంటి సిచ్యువేషన్. దీంతోపాటు ఏదైతే ఇక్కడ మొత్తం వాళ్ళకి ఏదైతే గెలిచిన తర్వాత ఇలా గ్రామ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో గెలిచిన అనంతరం కూడా వాళ్ళకు దీనికి సంబంధించినటువంటి ప్రైజ్ సైతం డిస్ట్రిబ్యూషన్ అంటే ఎట్లా నడుస్తుంది, పిల్లలకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు. కేవలం విద్యార్థులైనా యువతకు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు, ముఖ్యంగా యువత ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి క్రీడా పోటీలు ఏదైతే సీఎం కప్ ఉందో, సీఎం కప్ పోటీల్లో యావత్ మొత్తం కొన్ని విభాగాల్లో జూనియర్ విభాగంలో, కొన్ని విభాగంలో సీనియర్ విభాగాలు పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇది రాష్ట్ర క్రీడా అసోసియేషన్ల వారి ప్రతిపాదనల మేరకు ఈ క్రీడా పోటీలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది ఇప్పుడు ఇక్కడ ఈ గ్రౌండ్లో తీసుకున్నట్లయితే కబడ్డీ మెన్ అండ్ ఉమెన్, వాలీబాల్ వచ్చేసి జూనియర్ బాలికలు, ఖోఖో కూడా జూనియర్ బాలికల విభాగంలో క్రీడలు నిర్వహిస్తున్నాం. యువత ముఖ్యంగా ఈ మధ్యకాలంలో యువత అనగానే క్రికెట్ అట్లాంటివి బాగా పార్టిసిపేట్ చేస్తారు. మరి క్రికెట్ ఇంట్లో ఉందా? క్రికెట్ క్రీడాంశము ఇంట్లో లేదు. కాకపోతే మారుమూల క్రీడా పోటీలైనటువంటి క్రీడా పోటీలను తీసుకొని గ్రౌండ్ లెవెల్లో మన ఈ యొక్క నిజాం మొత్తం ఈ రాష్ట్రంలో 46 క్రీడాంశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 46 క్రీడాంశాలలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇది క్రీడలకు ఎట్లా స్పందన వస్తుంది, ముఖ్యంగా యువత ఏ విధంగా వినియోగించుకుంటున్నారు, ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేసేదంతా స్వచ్ఛందంగా వస్తున్నారా, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా యువత? ముఖ్యంగా మాట్లాడితే ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కానీ పోయే ప్రభుత్వంలో కానీ ఇంత సీఎం కప్ అని పెట్టలేరు. సీఎం కప్ పెట్టిన తర్వాత మండల్ కానీ రూరల్ కానీ అక్కడి నుంచి అవేర్నెస్ వస్తున్నాయి, ప్లేయర్స్ పెరుగుతున్నారు. మాటికి గేమ్స్కు కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది.
రాను రాను ఏమవుతుందంటే ఫోన్లో యూజ్ చేసుకుంటా మొత్తం హెల్త్ పాడైపోతుంది. ఈ గేమ్ పెట్టి మంచిగా చేసిర్రు, హెల్త్ కూడా మంచిగా అవుతుంది, అందరూ మంచిగా పార్టిసిపేట్ చేస్తారు, బాగా గేమ్స్కి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇంకోటి నేనైతే స్విమ్మింగ్ కోచ్గా ఉన్న నిజామాబాద్ డిఎస్ఏలో స్విమ్మింగ్ కూడా కొద్దిగా మంచిగా ప్రిపేర్ చేయాలా, ఇంకా కొద్దిగా స్విమ్మింగ్ పూల్ పెరగాల. నిజామాబాద్లో ఒకటే స్విమ్మింగ్ పూల్ ఉంది గవర్నమెంట్ 25 మీటర్ది, 50 మీటర్ది ప్రపోజల్ పోయింది. 50 మీటర్స్ చేస్తారని మహేష్ కుమార్ గౌడ్ కానివ్వండి వేరేలో కానీ చెప్పారు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే బాగా డెవలప్మెంట్ చేస్తారు మహేష్ కుమార్ గౌడ్ సార్ వచ్చి నిజామాబాద్కి ఎంకరేజ్మెంట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే సీఎం కప్ పెట్టరు కాబట్టి ఇక్కడ మా డిఎస్వై గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, పెద్ద పీడీలు ఉన్నారు, అసోసియేషన్స్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఎంకరేజ్ చేసి సీఎం కప్కి మొత్తంగా బాగా బలపడుతున్నారు. ప్లేయర్స్గా బాగా స్టేట్ మీట్ కూడా ఈ నెలలో 22, 23 ఉంది మాదైతే స్విమ్మింగ్. వేరే గేమ్స్లో నాకు కొద్దిగా ఉన్నది తెలుస్తుంది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే హెల్త్కి పరంగా బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది గేమ్ అనేది. ఇంతకుముందు ఫస్ట్ ఈ సీఎం కప్ రాకన్నా ముందు అందరు ఫోన్లలో అయిపోయారు, ఫోన్లో చూసుకుంటూ కూర్చుంటారు, గేమ్ ఏం ఆడతలేరు. ఈ గేమ్ సీఎం గారు పెట్టిన తర్వాత బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, బాగా ప్లేయర్స్ కానీ డెవలప్మెంట్ అవుతారు. స్టేట్ లెవెల్లో కూడా నిజామాబాద్ వాళ్ళు మెడల్స్ కొడతారని నేను భావిస్తా. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి, అంటే మీరు ఇప్పుడు స్విమ్మింగ్ కోచ్గా ఉన్నారు, మన నిజామాబాద్లో ఉన్నటువంటి ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చినా అక్కడ ఉచితంగానే ఉంటుందా, లేకపోతే గ్రామ స్థాయిలో ఇట్లాంటి ఫెసిలిటీస్ అయితే ఉండవు? గ్రామ స్థాయిలో క్రీడాకారులు కావచ్చు, స్విమ్మింగ్లో వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పరిస్థితి ఇక్కడికి వచ్చి నేర్చుకోవాల్సి ఉంటుందా? స్విమ్మింగ్ పూల్ ఏంటంటే 25 మీటర్స్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎక్కడైనా కట్టండి, 25 మీటర్స్ ఉంటుంది. దానికి కోచ్ కానీ కలెక్టర్ ద్వారా పర్మిషన్ తీసుకొని స్విమ్మింగ్ పూల్ కట్టాలా. ఇప్పుడు ఏమైనాయంటే ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్ అయిపోయినాయి. ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్ అయినాయంటే అక్కడ కోచ్ నేర్పించడం ఎన్ఐ చేయరు. ఎన్ఐస్ అన్ని పెట్టుకుంటే ఏమవుతుందంటే ప్రాపర్గా నేర్పిస్తారు స్విమ్మింగ్, ఎట్లా మునిగిపోతే ఎట్లా చేయాలా, కాంపిటీషన్ ప్రిపేర్ చేపిస్తారు. 4 స్ట్రోక్స్ ఉంటాయి స్విమ్మింగ్లో, ఫ్రీ స్టైల్, బెస్ట్ స్ట్రోక్, బటర్ఫ్లై, బ్యాక్. ఇవి అన్నీ నేర్పించిన తర్వాతనే మంచిగా డెవలప్మెంట్ అయితే డిస్ట్రిక్ట్ సెలెక్షన్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ ఉంటుంది, స్టేట్ నుంచి నేషనల్స్ ఉంటాయి. ఇప్పుడు ఎస్జిఎఫ్ ఉంటుంది, దాని తర్వాత అసోసియేషన్స్ ఉంటాయి, బాగా గేమ్స్ ఉంటాయి, ఎంకరేజ్ ఉంటుంది స్విమ్మింగ్ పూల్లో. సర్టిఫికేట్స్ కూడా బాగా వాల్యుబుల్ స్విమ్మింగ్. ఇంకోటి ఏంటంటే వేరే గేమ్ కన్నా స్విమ్మింగ్ పూల్ డిఫరెంట్ గేమ్. స్విమ్మింగ్ ఎంత చేసినా హెల్త్ కూడా ప్రాబ్లం ఉండదు, బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, హెల్త్ యాక్టివ్ ఉంటుంది, ఏ ప్రాబ్లమ్స్ రావు. మనము వేరే జగల వేరే ఆలోచన ఏముంటుంది స్విమ్మింగ్. దీంతో బెనిఫిట్స్ అంటే ఇదే సార్. రైట్, మీరు ఏ కోచ్గా వ్యవహరిస్తున్నారు, స్టూడెంట్స్కి ఎట్లా మీరు గైడ్ చేస్తున్నారు? మేము డిచ్పల్లి పీడి, మా మెయిన్ గేమ్ హాకీ. మేము స్కూల్లో హాకీ నేర్పిస్తాము, వెయిట్ లిఫ్టింగ్ కూడా నేర్పిస్తాము. ఈ 2 గేమ్స్ కూడా ఇప్పుడు సీఎం కప్లో ఉన్నాయి. పిల్లల్ని మేము గేమ్స్కి తీసుకొచ్చాము. ఇప్పుడు హాకీ అంటేనే మన ఇది ఇండియన్లో హాకీ అనేది చాలా నేషనల్ గేమ్. మనకు చాలామంది నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ ఇది సదుపాయాలు అంతంత మాత్రంగానే కనిపిస్తాయి. పిల్లలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు అసలు? హాకీ అనేది కాస్ట్లీ గేమే, కాకపోతే ఇక్కడ కలెక్టర్ గ్రౌండ్లో రెగ్యులర్గా ప్రాక్టీస్ ఉంటుంది. ఇక్కడ కూడా సీనియర్ ప్లేయర్స్ నేర్పిస్తూ ఉన్నారు. కోచెస్ ఇక్కడ లేరు కానీ సీనియర్ ప్లేయర్స్ నేర్పిస్తూ ఉంటారు. మళ్ళీ ప్రైవేట్ స్కూళ్ళల్లో కొన్ని స్కూల్స్ నేర్పిస్తున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒక 5-6 స్కూళ్ళల్లో పీఈటీస్ని హాకీ ప్లేయర్స్ ఉన్నాము, వాళ్ళందరం కూడా హాకీయే నేర్పిస్తాం. కాస్ట్లీ గేమ్ అయినప్పటికీ విలేజ్ లెవెల్లో కూడా మేము స్టిక్స్ ప్రొవైడ్ చేసుకుంటున్నాము, హాకీ నేర్పిస్తున్నాము. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఎట్లా ఉంటుంది? ముఖ్యంగా కొన్ని గేమ్స్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం. ఈ మధ్య కాలంలో మా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఫండ్స్ ఇస్తున్నారు. ఆ ఫండ్స్ని మా పీఈటీస్కి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎవరి గేమ్కి సంబంధించిన ఐటమ్స్ వాళ్ళు కొనుక్కోగలుగుతున్నాం. మేము కాస్ట్లీ గేమ్ అయినా మేము కొనుక్కోగలుగుతున్నాం. ఇంట్రెస్ట్ ఎట్లా చూపిస్తున్నారు గేమ్స్ పట్ల? పిల్లలది ఎట్లా ఉంటుందంటే మైండ్ సెట్, మనం ఏ గేమ్ నేర్పిస్తే అది వాళ్ళు నేర్చుకుంటారు ఇంట్రెస్ట్గా. సో ఇప్పుడు మాది హాకీ కాబట్టి మా గ్రౌండ్ ఉంది, స్టిక్స్ ఉన్నాయి కాబట్టి పిల్లలు ఇంట్రెస్ట్గానే నేర్చుకుంటున్నారు. ఎంతమంది ఉంటారు మీ స్కూల్ సంబంధించి? మా స్కూల్లో స్ట్రెంత్ 280 స్ట్రెంత్ మాది. చాలా పెద్ద గ్రౌండ్, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు సబ్ జూనియర్, జూనియర్ టీమ్స్. అంటే ఒకరైనా కోచ్ మొత్తం స్కూల్కి అందరికి? అవును, పీటీ నేను ఒక్కదాన్నే ప్రాక్టీస్ చేస్తుంటాను. గేమ్స్ మీరు ఇది చేస్తారు మొత్తం, అంటే ఇప్పుడు ఒక 280 మంది అయినా కానీ మీకు ఏ క్రీడలపైన మీకు అవగాహన ఉంటుంది? ఎలాంటి క్రీడలకు వాళ్ళకి ఎట్లా ప్రోత్సాహం చేస్తారు, ఎట్లా కోచ్ చేస్తారు? రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయిస్తుంటాం పిల్లల్ని. మార్నింగ్ వార్మప్ చేయిస్తుంటాం, ఈవినింగ్ ఏమో ఇండివిజువల్ గేమ్స్ నేర్పిస్తూ ఉంటాం వాళ్ళకి. ఎట్లా పిల్లల ఇంట్రెస్ట్ ఎట్లా ఉంది? మీరు ఏ గేమ్ పట్ల వాళ్ళని గైడ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎట్లా ట్రైనింగ్ ఇస్తున్నారు? ఎక్కడి నుంచి మీరు రావడం వచ్చిదంతా? నా పేరు అనురాధ, నేను అమరాద్ పాఠశాల పీడీని. నేను నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన దాన్ని. ప్రత్యేకంగా నాది గేమ్ కబడ్డీ. నేను ఒక నేషనల్ ప్లేయర్ని. అయితే మా పిల్లల్ని ఎక్కువగా నేను నేషనల్కి ప్రిపేర్ చేస్తూ ఉంటాను. కబడ్డీ నా ఇంట్రెస్ట్ గేమ్ కాబట్టి కబడ్డీలో ఎక్కువ పిల్లల్ని
బయటికి తీసుకురాగలుగుతాను. ఇప్పుడు మా అమరావతి పాఠశాల పిల్లలు ఎక్కువ మంది నేషనల్స్ ఆడిన వాళ్ళు ఉన్నారు. పైగా మా అమరావతి తాండాన్ని కూడా నేను ఎంకరేజ్ చేస్తున్నాను. కబడ్డీ అంటే రాష్ట్ర క్రీడ, ఇది పెద్ద మొత్తంలో ఇంట్రెస్ట్ గతంలో బాగా చూపించేవాళ్ళు, ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది కబడ్డీ పైన? ఇది మన నేషనల్ గేమ్ మరియు రూరల్కి సంబంధించిన గేమ్ కాబట్టి దీని ఎటువంటి ఎక్విప్మెంట్ లేకుండా ఆడేటువంటి గేమ్, పైసా ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి ఎక్కువగా ఆడతారు. ఈ ఆట చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. మన పల్లెటూరులోనే కాకుండా సిటీలో దీనికి మోడర్న్గా అభివృద్ధి చెందింది. ఏ విధంగా అంటే అప్పుడు ఏదో మట్టి మీద ఆడుతుండే కదా, ఇప్పుడు ఎక్కువగా మ్యాట్ మీద ఆడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది మోడర్న్ గేమ్ అయిపోయింది. ఇది రాను ఒలింపిక్లో కూడా రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇది ఏషియన్లో ప్రవేశపెట్టడానికి అనుకూలంగా అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. దానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది ఓవరాల్గా ఉన్నటువంటి క్రీడలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అని చెప్పొచ్చు. చాలా మట్టుకు ఇది యువకులకి కావచ్చు, ఇటు స్టూడెంట్స్కి పెద్ద మొత్తంలో వాళ్ళకు మానసికంగా, శారీరకంగా అన్ని రకాల ఫిట్గా ఉండడానికి గేమ్స్ అయితే తోడ్పడతాయి. ఈ గేమ్స్ సంబంధించినటువంటి ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, వాళ్ళ ప్రతిభ మొత్తం దేశవ్యాప్తంగా తెలిసే విధంగా, ముఖ్యంగా ఒలింపిక్లో మెడల్ సాధించే విధంగా యువకులు కావచ్చు వీళ్ళని ట్రైనింగ్ ఇచ్చి సానబెట్టి ఒక లెవెల్కి తీసుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళు సాధిస్తారు. దేశానికి మరిన్ని మెడల్స్ వస్తాయి. ఆ విధంగా కృషి చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి వీళ్ళంతా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.